శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 2వ శ్లోకం. భగవంతుడు ఈ శ్లోకంలో తాను ఉపదేశించే జ్ఞానము యొక్క గొప్పతనాన్ని, దాని విశిష్టతను వివరించాడు. ఓం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ముందుగా అర్థాలు తెలుసుకుందాం మనము. రాజవిద్య, విద్యలలో రాజా వంటిది. రాజగుహ్యం, రహస్యాలలోకెల్లా అత్యంత రహస్యమైనది. పవిత్రం, అత్యంత పవిత్రమైనది. ఇదం, ఈ జ్ఞానము. ఉత్తమం, శ్రేష్టమైనది. ప్రత్యక్ష అవగమం, ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోదగినది. ధర్మ్యం, ధర్మయుక్తమైనది. సుసుఖం, చాలా సులభంగా. కర్తుం, ఆచరించడానికి వీలైనది. అవ్యక్తం, నాశనము లేనిది. పరమాత్మ అంటున్నాడు, నేను చెప్పబోయే భక్తి యోగ రహస్యం అన్ని విద్యలలో గొప్పది. ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు, జీవితంలో ఆచరిస్తే ప్రత్యక్షంగా అనుభవించగల జ్ఞానం. ఇది మనిషిని పవిత్రుడిని చేస్తుంది. దీనిని ఆచరించడం కష్టమైనది కాదు, దీని ఫలితం మాత్రం శాశ్వతమైనది. దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయనను ప్రేమించడం, ఆయనపై విశ్వాసంతో జీవించడము, ఇదే ఈ రాజవిద్య. అసూయ దోషాలు లేని నీకు అతి రహస్యమైనటువంటి విషయాన్ని ఉపదేశం చేస్తాను. అతి రహస్యమైన విషయాన్ని తెలుసుకున్న ఆ విషయాన్ని ఆచరణలో పెట్టినట్లయితే, పరమాత్మ తత్వ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్లయితే, ఏ రకమైనటువంటి అశుభ సంపర్కాలు లేకుండా, ఏ విధమైన కష్టాలతో సంబంధం లేకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఏ మానవుడైనా సరే అదే విధంగా పొందగలుగుతాడు అని పరమాత్మ ఉపదేశించారు. పరమాత్మ తాను ఉపదేశం చేయబోయే విద్యను, తాను ఉపదేశం చేయబోయే విషయాన్ని రెండింటినీ కూడా పరిచయం చేస్తూ ఈ శ్లోకంలో ఇలా చెప్పబోచున్నారు. నేను చెప్పబోయే పరమాత్మ తత్వం ఉత్తమం, పవిత్రం, పావనమైనది, అతి పావనమైనటువంటిది ఆ పరమాత్మ తత్వం. దీనిని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ప్రత్యక్ష అవగమం, కనులతో చూసినంత స్పష్టంగా, తన మనస్సుకే స్పష్టంగా బోధపడినంత స్పష్టంగా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు కష్టం కానీ సుఖం కానీ మనకు అనుభూతిలోకి వస్తాయి కదా, అలాగే ఈ పరమాత్మ తత్వం కూడా అనుభూతిలోకి వస్తుంది. ఆ పరమాత్మ స్వరూపం కేవలం ప్రత్యక్ష అవగమమే కాదు, ధర్మంతో సాధించుకోవలసినది. పరమాత్మ తత్వజ్ఞానాన్ని సాధించుకోవడానికి ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. ఇంత విశేషం ఉన్నప్పటికీ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సుసుఖం కర్తుం, శ్రద్ధ ఉండాలి, కానీ ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడం చాలా సులభం. శ్రద్ధతో, ఏకాగ్రతతో, అనన్య భక్తితో పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ స్వరూపానికి ఏ రకమైన వినాశనం లేదు, ఏ రకమైన వ్యయం లేదు. అందువలన ఆ పరమాత్మ తత్వం అవ్యయం. పరమాత్మ తత్వాన్ని ఒకసారి తెలుసుకుంటే మానవుల యొక్క పాపాలు ఏ మాత్రం మిగలకపోవడానికి కారణము మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం. పరమాత్మ విద్య ఒక్కసారి అబ్బినట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతే అజ్ఞానం వలన వచ్చిన పాపాలన్నీ పూర్తిగా రూపుమాపినట్లు అయిపోతాయి. పాపాలను పోగొడుతుంది కాబట్టి, పాపాలను పోగొట్టే వాటన్నిటిలోకెల్లా ఉత్తమం కాబట్టి దీనిని పవిత్రం, ఇది ఉత్తమం అని చెప్తున్నాడు. మానవుడు అనేక జన్మల నుండి సంపాదించిన ప్రతి పాపాన్ని పోగొట్టగల సామర్థ్యం ఈ పరమాత్మ తత్వానికి, ఈ పరమాత్మ విద్యకు ఉంటుంది. అందువలన ఇది మానవులను పవిత్రం చేసే వాటన్నిటికంటే ఉత్తమమైనది, వాటన్నిటికంటే శ్రేష్టమైనది అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఇన్ని విశేషాలు చెప్పారు, ఇన్ని రకాలుగా పరమాత్మ తత్వం గురించి చెప్తున్నారు. పరమాత్మ తత్వం తెలుసుకోవడం సాధ్యమేనా, మాకు అయ్యే పనేనా, తెలుసుకోవడం ఎలా కుదురుతుంది అంటే, పరమాత్మ తత్వం అనుభూతికి కలుగుతుంది.
ఎలాగైతే మానవుని సుఖదుఖాలు వారి మనస్సులో ఉండే భావాలు అవన్నీ కూడా వారి అనుభూతికి అందుతాయో, అలాగే పరమాత్మ తత్వం కూడా మానవుల యొక్క అనుభూతికి అంది తీరుతుంది. ఇది చాలా పుణ్యం చేసుకుంటే దక్కుతుంది. అనేక ఉపనిషత్తుల సారాన్ని ఈ శ్లోకంలో ప్రతి పదంలో పరమాత్మ తీసుకొచ్చి పెట్టాడు. ఈ రోజుల్లో మనం డబ్బు సంపాదించే చదువులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఆ విద్యలు జీవనోపాధిని ఇస్తాయే తప్ప జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పవు. మనిషికి అంతర్గత శాంతిని, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మవిద్య లేదా నైతిక విలువల విద్యే నిజమైన రాజవిద్య అని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక విద్య అనేది ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. మనము ఒకరికి సహాయం చేసినప్పుడు మనస్సులో కలిగే ఆనందం, క్రోధం, ద్వేషం వదిలేసినప్పుడు కలిగే ప్రశాంతత, ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలు. భగవద్గీత చెప్పే జీవన విధానాన్ని పాటిస్తే దాని ఫలితాన్ని ఈ క్షణంలోనే అనుభవించవచ్చు. తాత్కాలికమైన ఆస్తులు, పదవులు, అందం ఎప్పుడైనా నశించిపోవచ్చు. కానీ మనం సంపాదించుకునే మంచి గుణాలు, సంస్కారం, పుణ్యం, అంతర్గత జ్ఞానం ఎన్నటికీ నశించవు. కాబట్టి తాత్కాలిక విషయాల కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైన విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకు ఇచ్చే భరోసా ఏమిటంటే, ఉత్తమమైన జీవితాన్ని జీవించడం, భగవంతుడిని చేరుకోవడం అనేది చాలా కష్టమైన విషయమేమీ కాదు. అది పవిత్రమైనది, ఆచరించడానికి సులభమైనది మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది. మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ధర్మబద్ధంగా జీవిస్తే జీవితమే ఒక పండుగ అవుతుంది.